భారత్ మీడియాకి స్వాగతం. బతుకమ్మ కుంట ల్యాండ్ విషయంలో కోర్టును తప్పుదోవ పట్టిస్తూ ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో తలదూర్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అమర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన ప్రైవేట్ ల్యాండ్ విషయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి ఖండిస్తూ అమర్పేటలో ఆయన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల సుధాకర్ మాట్లాడుతూ ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈ సందర్భంగా ఎడ్ల సుధాకర్ మాట్లాడుతూ ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారంతో ప్రజలను ఆడిస్తున్న రంగనాథ్ను సస్పెండ్ చేయాలి. దీనిపై సెంట్రల్ హోమ్ మినిస్టర్కు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. సర్వే నెంబర్ 563/1లో ఉన్న 7 ఎకరాల తన ల్యాండ్ అగ్రిమెంట్ సెల్ను తప్పుపట్టడాన్ని రంగనాథ్ ఎవరు అనే ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి రెవెన్యూ రికార్డులను మారుస్తావా? మీరు చేసిన హక్కులలో కోర్టులో నిరూపించి మీపై చట్టమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ను హెచ్చరించారు. రిపోర్ట్ అనేది 3 వీక్స్ లో హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసి వారికి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినది. అది చేయాల్సిన బాధ్యత వారిది. అలాంటిది నేను సడన్ గా వచ్చి నన్ను అవమానపరుస్తున్నాను, ఒక డిఫేమ్ చేస్తూ తప్పుడు సమాచారము మీడియా త్రో ఇవ్వడం అనేది ఆల్ ఇండియా సర్వీస్ కి రూల్స్ కి టోటల్లీ విరుద్ధము. అంతేకాకుండా రూల్స్ 17 నేను కోట్ చేస్తానండి. రూల్స్ 17 క్లియర్ గా విండికేషన్ ఆఫ్ యాక్ట్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ నో మెంబర్ ఆఫ్ సర్వీస్ షెల్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ have recourse to any court or to press for the vindication of official act which has been the subject matter of adverse criticism or attack of a defamatory character. Court lo undanga varu ee rules binding when he is an IPS officer, when he is bureaucrat, court lo unna matter ni sub judice matter and ela తీసుకొచ్చినట్టు ముందు. అంతే కాకుండా ఇదే కంటెంప్ట్ కేసులో ఆనరబుల్ హైకోర్టు వారిని చివాట్లు వేసింది. మీరు ప్రెస్ మీట్ ఎలా ఇచ్చారని దానికైనా అపాలజీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు దానిపైన వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. దీన్ని డెఫినెట్లీ మేము కన్సర్న్డ్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ ఇస్తాము, డీజీపీ కానీ ఇస్తాము. వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిని సస్పెండ్ చేయాలా, వారిపైన తగిన రీతిగా చర్యలు తీసుకోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తాం. జ్యుడిషియరీ మన కంటెంప్ట్ లో క్లియర్ గా డిఫైన్ చేసింది, ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ది జ్యుడిషియరీ ప్రాసెస్ అని. టుడే ఈస్ డూయింగ్ అగైన్. ఆల్రెడీ నేను కంటెంప్నర్ అని ఆల్రెడీ డిఫైన్ చేసినాక సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ అప్పీల్ చేసినాక ఇవాళ మళ్ళా మీడియా ముందు వచ్చి తప్పులు చెప్పుకుంటా ఈస్ ట్రైంగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ది జ్యుడిషియరీ. వై షుడ్ ఇన్స్టిగేట్ పబ్లిక్? వాట్ వాస్ ద నెసెసిటీ ఫర్ హిమ్ టు గో ఫర్ బిఫోర్ ద ప్రెస్? You honor the Supreme Court orders or you don't honor the Supreme Court orders? You explain in the affidavit. Fine. So what was the need for you to go before the press and try to defame me? Definitely will take legal action against him. We will see that some justification is done. To me, in turn, it should be across the state. Because 69-70 implement చేసి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమన్నది. ఎనీ ఫెన్సింగ్ ఉంటే ఎనీ ఫెన్సింగ్ ఉంటే అది ఎందుకు తీస్తలేదో రీజనబుల్ అఫిడవిట్ ఇవ్వమన్నది. 69-70 మాత్రం 69-70 ఏముంది, వారికి సంబంధించింది మోడిఫికేషన్ సేవ్ చేసినా మొత్తం తొలగించాలి. తొలగించి ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధించిన విషయం అని ఇక్కడ కూడా అనుకూలమైనది ఇక్కడ ఉండకూడదు. దానికి ట్యాంక్ కట్టినా ఆయననే ఒప్పుకున్నాడు. ఆ ట్యాంక్ నింపాలి. ఇంకొకటి ట్యాంక్ కట్టినాడు, ఆ మట్టంతా ఎక్కడ తీసుకెళ్ళినాడు, వెళ్ళేసి ఇక్కడనే పక్కకు అమర్పేట అలీకే పక్కకు మొత్తం 100 feet రోడ్ అయితే మొత్తం అక్కడ అమ్ముకున్నాడు. అక్కడ ఆర్డర్ ఇవాళ నింపాలి కదా. అది నువ్వు 12/6 లోపల వాపస్ రావాలంటే ఏదో టెంపరీ ట్యాంక్ చేసినావో దాని మొత్తం ఆర్టిఫిషియల్ ట్యాంక్ చేసినావు, దాని మొత్తం నింపాలా. నింపినప్పుడు ఆ ప్రాబ్లం ఏముంటుంది? ఈ సపోజ్ టు బ్రింగ్ బ్యాక్ ద ల్యాండ్ టు వాట్ ఇట్ వాస్ వెన్ స్టేటస్ కో ఆర్డర్స్ వర్ ఇష్యూ. అప్పుడు వర్క్ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో తవ్వేటప్పుడు ఆటోమేటిక్ వాటర్ వచ్చినాయి అన్నారు కదా. తప్పండి అది. నేను అక్కడ 2003లో ఏం చేసినానంటే నా పక్క ల్యాండ్ వాళ్ళు లెవెల్ చేసుకున్నారు. నాకు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాక ఏం చేసినానంటే నేను డెవలప్ చేసేసి రోడ్, ఎందుకంటే అగ్రికల్చర్ ఉన్నప్పుడు నేషనల్ రోడ్ కంటే కిందికే ఉంటుంది, నీళ్ళు నాగమకుంట నుండి వచ్చేటి. సో నాకు ఎప్పుడు డెవలప్ చేస్తున్నా నా రెసిడెన్షియల్ కోసం నేను డెవలప్ చేస్తూ నేషనల్ రోడ్ నుండి పైకి తీసుకుంటాను. రోడ్ నుండి పైకి 3 feet నేను నింపేసి లెవెల్ చేసిన. లెవెల్ చేస్తే పక్కకి ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మున్సిపల్ మాకు ఎందుకంటే పక్క సరౌండింగ్స్ ఉన్నాయి కదా, మేము వాళ్ళకి పర్మనెంట్ డ్రైన్ అవుట్ ఇచ్చేంత వరకు కొద్దిగా మీకు సహకరిస్తే ఇంకపోటి డ్రైన్ అవుట్ ఇస్తే నీళ్ళు అటు క్రాస్ అయ్యి అవతల వాళ్ళు కలవట్ వేసుకున్నారు. అంటే వాళ్ళకి సహకరించడానికి నేను ఒక డ్రైన్ కట్టినా. సో 30 ఏళ్ళు ఆ డ్రైన్ నుండి నీళ్ళు పోయేటి. హైడ్రా వచ్చినాక ఏం చేసింది, ఆ డ్రైన్లు తోవేసి ఆ నీళ్ళని లోపల తీసుకొచ్చింది. ప్లస్ ఇక్కడ అండర్లైన్ పైపులు పోతా ఉండే, పైపులు తీసేసి నీళ్ళు నింపి. ఇదే ఫొటోస్ ఆల్రెడీ
కోర్టులో పెట్టినాం. కోర్టు మన కంటెంప్ట్ కేసులో కూడా అది స్పెసిఫికల్ చెప్పి చేసింది. ఆ నీళ్ళు తీసుకొచ్చి చూపించినాడు. సరే నీళ్ళు ఉన్నాయంటూ నేచురల్ వాటర్ పడడం నేచురల్ 3 బోర్లు ఎట్లేస్తాడండి? బోర్లు వేయాల్సిన అవసరం ఏంటండి? కోర్టు నుండేమో ఎందుకంటే పక్కింటి ఇండిపెండెంట్ కావద్దన్నాడు. మేము కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పక్కింటి ఇండిపెండెంట్ వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ఓఆర్బి టు స్టాప్ అనేది మేము కోర్టు అదే అబ్జర్వేషన్ ఇచ్చి మై ఇంట్రెస్ట్ షుడ్ నాట్ బి దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని ఇస్తే అది పెట్టి దీంట్లో మొత్తం ఉంటాయి. నేను అగ్రీ చేసినాడు కూడా ప్రెస్ ముందు. చేసిన తర్వాత ఇవన్నీ చేసినాను. మీకు ఎవరు ఇచ్చినారండి అధికారం ప్రైవేట్ ల్యాండ్? మీకు శాటిలైట్ ప్రకారం ఉంటే ఇష్యూడ్ నోటీసెస్ టు చేంజ్ సేఫ్ చేసేలా there is a due process of wherein you will definitely oppose చేసేవాళ్ళము. Only judiciary can affix these kind of changes. He is not judiciary. He cannot define a title. Only he can collect a revenue. That's it. Revenue department, state government. అదే అధికారులు వచ్చి అప్పుడు డిక్లేర్ చేశారు కదా. వచ్చి వాళ్ళు తొవ్వేసుకుంటే వెళ్ళినారు, బుల్డోసింగ్ చేసినారు. దానికే అగేన్స్ట్ ఉన్నది. ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్లియర్ గా ఉన్నది. ఎనీ డెమాలిషన్ ఎనీథింగ్ కన్సర్న్ పర్సన్ కు నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చినాక ఆయన పర్సనల్ హియరింగ్ ఇవ్వాలా. పర్సనల్ హియరింగ్ దాని వ్యాలిడ్ రీజన్స్ ఇస్తూ మళ్ళీ దాని కాజ్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలా. కాజ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి కూడా 15 days మినిమం యూ హావ్ టు వెయిట్ ఫర్ హిమ్ టు గో ఫర్ ఇన్ అపీల్ బిఫోర్ ద జ్యుడిషియరీ. ఇవేం జరగలేదు. ఇవేం జరగాలా? సీదా హౌస్ అరెస్ట్ చేసి ఇంకోటి దానికంటే ముందు ఆల్రెడీ రిప్రజెంటేషన్ 30 సెప్టెంబర్ రోజు నేను గవర్నమెంట్ కి ఇచ్చినాను. ఏది క్లియర్ నోటిఫికేషన్ మా ల్యాండ్ కాదు ఏం లేకుండా దాంట్లో క్లియర్ గా రెసిడెన్సీస్ ఉన్నాయి, బుషెస్ ఉన్నాయని చెప్పి చుట్టూ బఫర్ జోన్ ఇచ్చినాడు. దాంట్లో కూడా వాటర్ పడిందని రాయలే. అది ఇచ్చిందని దానికి అపోజ్ చేస్తున్నా గవర్నమెంట్ రాశాను, హైదరాబాద్ రాశాను 30 సెప్టెంబర్ కి. దానికి రిపీటల్ ఇవ్వలేదే, దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదే. మన పర్సనల్ ఇయర్ పిక్చర్ ఉండే కదా నేను లెటర్ ఇచ్చినప్పుడు నేను హౌస్ అరెస్ట్ చేసి ఇచ్చినాక సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాస్ట్ ఇస్ పాస్ట్. సబ్ జుడిస్ ఉన్నది. సబ్ జుడిస్ ఉండగా నిన్న మీరు ప్రెస్ ముందుకు రావాల్సిన అవసరం మీకేం? That clearly shows is trying to influence judiciary minds. Overall issue.